ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామాలను మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యమును వివరించుకున్నాం. అంశం ఏమిటంటే ప్రార్థన చేయడం ఎలా. ప్రార్థన ఏ విధంగా చేస్తే దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు, ఎలా చేసినా ప్రార్థనను ఆలకిస్తాడు. అయినా సరే కానీ దాంట్లో ప్రార్థన ఏ విధంగా చేస్తే త్వరగా మనకి కావలసిన కార్యములు జరుగుతాయి అనేది తెలుసుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం వివరించుకుంటూ ఉండగా ఎలా ఉండాలంటండి, నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు ఏదైతే ప్రార్థన చేయాలని తలపు పెట్టుకున్నావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకోవాలని ఆశపడ్డావో ఆ ప్రార్థన చేయనప్పుడు ఎలా చేసుకోవాలి అని అంటే, నీవు రహస్య మందిరమునకు, అంటే నీవు లోపలికి వెళ్ళి గది తలుపులు వేసుకుని నీ రహస్యమందు, ఆ రహస్య స్థలమందు దేవునికి నీవు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందటండి, చూడండి అక్కడ. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. అదేంటండి, మరి మనం బయట కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. ప్రార్థన చేస్తూ ఉంటే మరి రహస్యమందే ఎందుకు ప్రార్థన చేయాలి అనేది మీకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న. అయితే రహస్యమందు ప్రార్థన చేయడం అనేది ఏంటంటే అండి, నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ క్రైస్తవులమే, ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ హృదయము ద్వారా దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో హృదయము ద్వారా, వారే దేవుని క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్ మాట్లాడుతుంది, నీవు వేషధారుని వలే, నువ్వు నటనదారి వలే నువ్వు ప్రార్థన చేయడం కానీ, పాటలు పాడడం కానీ, వాక్యం చెప్పడం కానీ ఇవేమీ నీవు చేయకూడదు. కానీ నీ హృదయమును దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు దేవుని కార్యములు నీ జీవితంలో బహుగా జరుగుతాయి. అయితే కొంతమంది, మేము ప్రార్థనలకు వెళ్తున్నామండి, మా సమస్యలన్నీ తీరిపోతాయి, లేదా మేము మందిరంలోకి అడుగు పెడుతున్నామండి, పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేయించుకున్నామండి, ఇలా రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇవేమీ కాదు. దేవుని చిత్తము లేనిదే నీ జీవితంలో ఏది జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా నీ దేవుని చిత్తము జరగాలి అని నీకు అనిపిస్తే నువ్వేం చేయాలో తెలుసా అండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి నీవు ప్రార్థన చెయ్యాలి. నీకు సమస్య వచ్చింది, నువ్వు బాధపడుతున్నావు, లేదా నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, నిన్ను హింసిస్తున్నారు, నిన్ను ఏడిపిస్తున్నారు, నీవు మాట్లాడకుండా నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని నీవేం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో రహస్యమందున్న తండ్రి ఆ ప్రార్థనను చూచి ఏం చేస్తాడంటండి, నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా ఈ విధంగా మనం ఇంకా నటనదారుల వలె, వేషధారణ వలె, లేదా మన క్రియలను మార్చుకోకుండా, మన హృదయాన్ని దేవుడికి అప్పచెప్పకుండా, మనం ప్రార్థనలు చేస్తున్న, వాక్యాలు చదువుతున్న, వాక్యాలు చెప్తున్నా, నీవు పాటలు పాడుతున్నా, నీవు దేవుని మందిరానికి వెళ్తున్నా సరే కానీ నీవు నిజమైన క్రైస్తవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, నేను నిజమైన క్రైస్తవుడిని అని దేవునికి ఎరుగులాగునా, దేవునికి తెలుగులాగునా నీవు చేయవలసిన పని ఏంటంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యముందు నీ తండ్రికి నీవు ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అటు రీతిగా మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసిన తర్వాత మనకి వచ్చేటటువంటి శ్రమలు అధికము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ అనుకుంటారండి, దేవుళ్ళలోకి వచ్చేసాను, నాకు శ్రమ తొలగిపోతుంది. కానీ దేవునిలో ఉన్నప్పుడే నీకు శ్రమ అధికమవుతుంది. అప్పుడే నీవు నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమ వచ్చిందని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని ఏంటి, నువ్వు రహస్య మందిరంలోకి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్న రహస్య మందిరం మంది నువ్వు ప్రార్థన చేయాలి దేవుని కొరకు. నీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము వింటున్న మీరు అందరూ కూడా, నేను మనుషులకి చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నానని నువ్వు అనుకుంటూ ఉంటే నీవు మనుషులకి చెప్పవలసిన అవసరము లేదు. నువ్వెవరికి చెప్పాలి, రహస్యమందున్న తండ్రికి నువ్వు
ఏం చేయాలండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మేము నటనదారుని వలె వేషధారుని వలె కాకుండా హృదయాన్ని నీకు అప్పచెప్పుకుని ఆయన ఇదిగో ప్రార్థన చేయనప్పుడు ఆయన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు నీకు మొరపెట్టుకునేలాగున ప్రార్థన చేయలాగున మాకు సహాయం చేయమని ఆయన ఇటు రీతిగా చేస్తున్న ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ప్రతిఫలం ఇచ్చులాగున సహాయం చేయమని తండ్రి. నాయన మేము చేస్తున్నది ఆయన తప్పే తండ్రి. నాయన ఆయనను నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షమించు దేవుడు అని నమ్ముతున్నాం. యేసయ్యా ఇదిగో నా సహోదరులు కానీ ఎవరైనా సరే ఆయన ఎవరికీ చెప్పుకోలేని వేదనతో బాధపడుతూ ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారి వైపు మీరు చూడండి. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. ఆయన నువ్వు మౌనముగా ఉండే దేవుడు కాదు తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు యేసయ్యా. ఎవరెన్ని మాటలు అన్నా, ఎవరెన్ని శోధనలు పెట్టినా, ఎవరెన్ని వేదనలు పెట్టినా, ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా సరే కానీ దేవుని నామమున మీరందరూ కూడా రహస్యమందు దేవునికి ప్రార్థన చేయాలని మరొకమారు దేవుని నామంలో మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థనని పరలోక పాత్రని తెచ్చుకుంటూ యేసు నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ